వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్లు స్థానిక రైతులు సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవి చిరుత పులి పాదముద్రలుగా గుర్తించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారిని భరణి, కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జాగ్రత్తలు తెలిపారు. చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖాధికారులను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అటవీశాఖ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. అలాగే 2 బోనులలో చిరుతకు ఎరగా మేకపిల్లను, పందిని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా బుధవారం సాయంత్రం 4 గంటల సమీపంలో చిరుత పులి కదలికను పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత పులి బుర్రిలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబురుగా ఉన్న చెట్ల పొదలలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ కడియపులంక పంచాయతీ పరిధిలో మైకుల ద్వారా ఆటోలపై ప్రసారం నిర్వహించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో తమ ఇళ్ల బయట లైట్లు వేసి ఉంచాలని సూచించారు. నా పేరు పారంజెట్టి రామ్జీ, కడిపలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ని. రాత్రి సుమారు 10:30 సమయాన్ని నాకు అటవీ శాఖ అధికారుల నుంచి సమాచారం అందింది. ఏంటంటే ఇది 100% రిపోర్ట్ అనగా చిరుతపులని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళు చెప్పిన సలహా ఏమిటంటే ప్రతి గుడి దగ్గర లైట్లు ప్లస్ సౌండ్స్ జనాల్లోకి సమాచారం మీరు ఇమీడియట్లీగా చేరవేయాలని చెప్పి మాకు వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. మేము ఆ రకంగానే 10:30 రేత్రిగాడ మేము లెగిసి అక్కడ ప్రతి చోటకి వెళ్ళి ప్రతి గుడి కమిటీ వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ప్రతి యూత్ని కూడా మేము ఎమ్మటనే చేసి ఇవన్నీ కూడా చేసి మేము అక్కడికి వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్లతో ప్రజల్లోకి చేరవేశాం. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల లోపల పనిలోకి వెళ్ళిపోయే మనుషులు అందరూ కూడాను. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అలాగే సాయంత్రం మాటలు 7-7:30 కల్లా పడుకునే సందర్భం. అలాగే 11 గంటలు సుమారు 11-12 అయింది ఇదన్నీ ఏర్పాటు చేసేటికి. జనానికి ఇంకా సమాచారం అందిందో లేదా అన్నది మాకు అనుమానం. ఎవరైనా బయటకు వెళ్తే ఇబ్బంది అవుద్దేమని అనుమానంతో సుమారు 4 ఆటోలు అనౌన్స్మెంట్ చేసాం. తర్వాత ఏంటంటే అనుమానం ఉన్న చోటల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ మీరు ఇలాంటి పరిస్థితి ఎవరు వెళ్ళకండి అని చెప్పి ప్రతి డోర్ టు డోర్ కూడా మేము చెప్పిన సందర్భం రాత్ర. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకో విషయం ఏంటంటే అదృష్టం బాండి ఇవాళ వాన వచ్చింది. వాన రాకపోతే ఈ రోజు రైతులు నీళ్ళతో ఎట్టుకుంటాకి రావాల్సిన పరిస్థితి. ఆ నీరు ఎట్టకపోతే వ్యవస్థ ఏమైపోద్దో కూడా తెలియని పరిస్థితి నర్సరీ వ్యవస్థ అన్నది. ఈ రోజు అయితే మేము అదృష్టం బాండి వర్షం పడింది. తర్వాత వచ్చి లోడింగ్లు గట్ట ఆపాం. ఈ రోజు అంటే ఒక రోజు అంటే ఆపాం, కానీ ఇదే సందర్భం కొనసాగితే మా అందరికీ కూడా నర్సరీ వ్యవస్థ అందరికీ కూడా చాలా ఇబ్బంది అని తెలియజేస్తున్నాం. అలాగే మనం చేసేది ఏంటంటే ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇది ఏదో ఎటకారంగా తీసుకోవద్దని చాలా సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ప్రజలు అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో భద్రతగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మేము నిత్యం అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మేము అందరం ఉండి అటవీ శాఖ అధికారి వారికి మా ఎంతో మేము ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాం.